అందరికీ నమస్కారం. మన మీడియా వార్తలకు స్వాగతం. నేను ప్రియ. నవ్యాంధ్రప్రదేశ్లో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కొలువైన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు మన్య ప్రాంత దేవత అయిన శ్రీ 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 మోదకొండమ్మ రాష్ట్ర స్థాయి గిరిజన జాతర మహోత్సవం ఆదివారం నాడు నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి గిరిజన సంఘ్ పండుగ ప్రతి ఏడాది మే నెలలో 3 రోజులు అతి వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి వేల మంది భక్తులు తరలివచ్చి శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఆది, సోమ, మంగళవారం రాత్రి పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో మిలమిలా మెరిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డాన్స్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే 3 రోజుల పండుగలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తారు. శ్రీ 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 మోదకొండమ్మ జాతర మహోత్సవంలో తరలివచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జాతర జరుగుతున్న సమయంలో లోపలికి వాహనాలు వెళ్లకుండా వాటిని దారి మరలిస్తారు. बहुत ये तो पहले आ गया सर మేము మళ్ళీ మీకోసం ఖచ్చితంగా సాంగ్ అయితే ప్లే చేస్తాం. మీరు అదే ఎనర్జీతో ఉండండి. అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు, నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు.
మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.